బలాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ ఒక్క రాష్ట్రాన్ని ఇలా పడేశారు కాంగ్రెస్‌కి. తెలివిగా 3 రాష్ట్రాలు పట్టుకుపోయారు అని జెప్పేసి చాలామంది మేధావులు అప్పుడంతా గూడా సోషల్ మీడియాలో దీని మీదనే నడిచింది. దీనికేమంటారు మీరు? సో, వాళ్ళు మేధావులు గాదు, మేధావులు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలదనేది మాత్రమే నేను జెప్తాను. హ్మ్. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూతు తను ఒంటరిగా సొంతంగా గెలవాలని కోరుకుంటది. అంతకు మించి ఎవరినో ఆధారం చేసుకొని, ఎవరి బేసిస్‌లోనో మేము బతకాలని మేము కోరుకోం. ఇంకెవరినో బతికించాలని, ఇంకో పార్టీని గెలిపించాలని, ఇంకొకరిని చంపడానికి మేమెవరికీ ఎప్పుడు సహాయపడం. మేము మా కాళ్ళ మీద మేము నిలబడేటందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూతు మేము స్వతంత్రంగా మేమే గెలవాలని కోరుకుంటాం. దిస్ ఈజ్ అవర్ పార్టీ. దిస్ ఈజ్ అవర్ ఐడియాలజీ. తృణమూల్‌తోటో, లెఫ్ట్ తోటో, రైట్ తోటో, ఇంకెవరితోటో కలిసి నడవాల్సినటువంటి అవసరం మాకు లేదు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశం కోసం ప్రాథమిక కర్తవ్యం ఈ దేశం బాగుండాలి, ఈ దేశం విశ్వగురువు కావాలి. ఐ యామ్ ఎన్ ఇండియన్ అని ప్రపంచంలో ఏడికి పోయినా ఇండియన్స్ గర్వంగా చెప్పుకునే